మన జీవితం ఎవరి కోసం బతుకుతున్నాం? ఎందుకు బతుకుతున్నాం? ఇతరుల కోసం బతుకుతున్నామా? మన కోసం బతుకుతున్నామా? 90% మన జీవితాన్ని ప్రపంచం కోసమే బతికేస్తుంటాం. ఎవరో ఏదో అనుకుంటారని, మనకు నచ్చినట్లు మనం ఉంటే ప్రపంచం ఒప్పుకోదని చెప్పి, ఇలా రకరకాలుగా అనుకుంటూ జీవితాంతం ప్రపంచం కోసం, ఇతరుల కోసం మన ఇష్టాయిష్టాలు, మన లక్ష్యాలు, మన అభిరుచులు ఇవన్నీ కూడా రాజీ పడుతూ ముందుకెళ్తుంటాం అనమాట. అసలు మనం మనలాగా ఉంటున్నామా? మన ఒరిజినాలిటీ ఇదేనా? ఇవన్నీ అప్పుడప్పుడు మనం బ్రెయిన్‌లో తగులుతూ ఉంటాయి, తొలుస్తూ ఉంటాయి. జీవితం అంతా అయిపోయిన తర్వాత ఒక క్వెషన్ అందరికి వస్తది. అసలు నేను నా లైఫ్ బతికానా? ఇది నా కోసమే బతికానా? ఇది నేను అనుకున్నట్లే బతికానా? ఇట్లాంటి డౌట్స్ కూడా చాలా మందికి వస్తుంటాయి. ఎప్పుడైతే ఈ రియలైజేషన్ వచ్చిద్దో, ఎప్పుడైతే మనం ఇతరుల కోసం ఎక్కువగా బతుకుతున్నాం, మన కోసం మనం బతకట్లేదు అనిపించిద్దో, అప్పుడు ఖచ్చితంగా మనలో మార్పు రావాలి. అసలు జీవితం అనేది విశిష్టమైనది. ప్రతి జీవికి జీవితం అనేది చాలా విశిష్టమైనది, చాలా ఇంపార్టెంట్. అండ్ మనందరికి తెలుసు జీవితం చాలా తాత్కాలికమైనది. ఎన్నాళ్ళు బతుకుతామో, ఎన్నేళ్ళు బతుకుతామో మనకే తెలీదు. అండ్ ఖచ్చితంగా మనం చెప్పగలం జీవితం ఎవరికీ శాశ్వతం కాదు అని చెప్పి. ఇటువంటప్పుడు మనకిష్టమైనట్లు మనం బతికితే సరిపోద్ది గదా! మనకేది ప్యాషన్? మనం ఏం తినాలనుకుంటున్నాం? ఎలా ఉండాలనుకుంటున్నాం? ఏ కలర్ మనకిష్టం? దగ్గర నుంచి పెద్ద పెద్ద అంశాల వరకు మనం ఏం చూడాలనుకుంటున్నాం? అసలు మన మనసు ఎక్కడుంది? మనకు తెలుసు కదా! మన కాన్‌సైన్స్‌లో, మన అంతరాత్మలో మన మనసు ఎక్కడుంది? మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఇన్ని తెలిసినప్పుడు మన లైఫ్ మనమే బతకాలి కదా! అందరి కోసం బతుకుతాం. ఇతరుల లైఫ్ కూడా మనమే బతికేస్తాం. వాళ్ళేమనుకుంటారు? వీళ్ళేమనుకుంటారు? మనం ఇలా మనలాగా ఉంటే ప్రపంచం మనల్ని యాక్సెప్ట్ చేస్తదా లేదా? ఇలా చాలా క్వెషన్స్ చేస్తూ, ఇలా చాలా అనుమానాలు పడుతూ జీవితాంతం గడిపేస్తాం. అయ్యో! సమాజం అసలు ఇలా బతకొచ్చా? అని ఒక మనిషిని ఒక రోల్ మోడల్ పెట్టిద్దనమాట. ఈ మనిషి ఇలానే ఉండాలని సమాజం ఒక స్టాంప్ ఏస్తది. ఆ మనిషి అలానే బతకాలని సమాజం చెప్తూ ఉంటది. ఆ మనిషి అలానే బతికేస్తా ఉంటాడు. ఆ మనిషి తనకు నచ్చినట్టు బతకాలంటే అయ్యో! సమాజం ఏమనుకుంటది? నన్ను వేరేగా అర్థం చేసుకుంటదేమో గదా! ఇట్లాంటి డౌట్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. మనం ఉండే ఒకే ఒక్క లైఫ్‌లో హౌ డస్ ఇట్ మ్యాటర్? అసలు సమాజం ఏమనుకుంటే మనకెందుకు? మనం మన అంతరాత్మకి ఆన్సర్ చెప్పాలి. మన కోసం మనం ఆన్సర్ చెప్పుకోవాలి. మన మనసుకి మనం ఆన్సర్ చెప్పుకోవాలి. సో, ఎవరి కోసమో, ఎవరో మెప్పు పొందాలనో, లేదో ఎవరినో హ్యాపీ చేయాలనో, లేదో ఎవరినో అంటే నేను ఇలా ఉన్నానని అందరూ అనుకుంటారు కాబట్టి ఇలానే ఉండాలి. ఇలానే మాట్లాడాలి. ఇలానే తినాలి. ఇలానే కూర్చోవాలి. ఇదే చదువు చదవాలి. ఇదే వేషధారణ ఉండాలంటే ఇదే బట్టలేసుకోవాలి. ఇలా అందరూ ఆలోచించి 99% మంది జీవితాన్ని రాజీ పడిపోయి బతికేస్తారనమాట. కానీ చివర్లో మాత్రం వాళ్ళు ప్రశ్నించుకుంటారు. అసలు నేను నా లైఫ్ బతికానా? నా లైఫ్‌లో నేనున్నానా? నిజంగా నా లైఫ్ ఇదేనా? అని చెప్పి క్వెషన్ చేసుకుంటారు. మళ్ళా జీవితంలో ఏదైనా తిరిగి తెచ్చుకోవచ్చు. అంటే ఏది పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. జీవితం పోయిందనుకోండి, అంటే లైఫ్ అంతా అయిపోయిన తర్వాత నాకు లైఫ్ కావాలి. నేను చిన్నప్పటి నుంచి మళ్ళా ఇలా పుట్టాలనుకున్నాను. ఇలా చేయాలనుకున్నాను. ఇలానే ఉండాలనుకున్నాను అని చాలా మంది ఆశపడతా ఉంటారనమాట. అది కూడా ఎప్పుడొస్తదంటే రియలైజేషన్ చాలా లేట్‌గా వస్తది. అయ్యో! నేను ఆ వయసులో అలా ఉండుండాల్సిందే. లేదా నేను చిన్నప్పటి నుంచి ఇలా బతికుండాల్సిందే అని చెప్పి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నువ్వు లాస్ట్ 20, 30 ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ నీకిష్టం వచ్చినట్టే బతికావా లేదా? నీకు అనుకూలంగా, అనుగుణంగానే బతికావా లేదా? అన్నప్పుడు 100% మీ మనస్సాక్షితో మీరు చెప్పగలగాలి. నా లైఫ్ నా చేతిలోనే ఉంది. నాకిష్టమైన ప్యాషన్స్ నేను పర్సూ చేశాను. నాకిష్టమైనట్టే నేనున్నాను. నా పర్స్పెక్టివ్‌లో నేను బతికాను. నా లైఫ్ నేను చాలా కంటెంట్‌గా బతికాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని సాధించినా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా, బిల్ గేట్స్ అయినా, అంబానీ అయినా సరే ఫైనల్‌గా ఒక మనిషికి కావాల్సింది తన లైఫ్ తను కంటెంట్‌గా బతికాడా లేదా? తన ప్యాషన్‌తో బతికాడా లేదా? తనకిష్టమైన పనులు చేస్తూ బతికాడా లేదా? తన మనసు ఎక్కడుందో ఆ మనిషి అక్కడున్నాడా లేదా? అదే అల్టిమేట్‌గా మన లైఫ్ అర్థం.